ఏయ్ ఆగో, ఎక్కడికే కోడలా వెళ్ళిపోతున్నావు? ఏంటి ఏంటంటావేంటి? పల్లవి కాంపిటీషన్లో గెలిస్తే చంటిగాడితో షాప్ ఓపెన్ చేస్తా అన్నావు కదా, మర్చిపోయావా? చంటితోనా? ఏ అలా అంటావే? అదే కదా అగ్రిమెంటు. దానికోసమే కదా వదిన ఇంత కష్టపడి గెలిచింది. ఆ విషయాన్ని అదేమి మర్చిపోలేదురా, షాక్లో ఉంది. గెలవదు అన్నారు కదా, గెలిచి షాక్ ఇచ్చేసరికి దెమ్మ తిరిగిపోయి ఉంటుంది. వాళ్ళ గొడవ వదిలేసేయ్, నువ్వు షాప్ ఓపెనింగ్ కావాల్సిన డ్రెస్ రెడీ చేసుకో. బాగా గుర్తు చేసావు నానమ్మా. అర్జెంటుగా షాపింగ్కి వెళ్ళి మంచి డ్రెస్ కూడా కొనుక్కొని వస్తా. ఏవండి, ఏంటి? నన్ను అప్రిషియేట్ చేయరా? పెద్ద గెలిచావులే. గెలిచాను కదా. ఓ పాపం, నేను ఈ కాంపిటీషన్లో ఓడిపోతాను, నాకు విడాకులిచ్చి పంపించేద్దాం అనుకున్నారు. దానికి డిసప్పాయింట్ అయ్యారు కదా, అందుకే బాధపడుతున్నారు కదా. అవును, నేను బాధపడ్డమే కదా నీకు కావాల్సింది. నువ్వు ఆనందపడు. అలా మాట్లాడతారేంటండి? మీరు విడాకులు ఇచ్చేస్తానంటే మరి నేనెంత బాధపడ్డాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు కాబట్టి విడాకులు ఇస్తాను అన్నాను. అదే అడుగుతున్నాను, ఎందుకు ఇష్టం లేదు అని. ఎన్నిసార్లు చెప్పాలి? చూడండి, నేను లావుగా ఉంటానని తప్ప ఇంకే కారణంగా నేను ఇష్టం లేదో ఒక మాట చెప్పండి. నీ కారణాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఎప్పటికైనా మన ఇద్దరం విడిపోవడం అయితే పక్కా. అది కాదండి. ఏయ్! ఏమైంది? ఏం కాలేదులేండి. నాకేమైతే మీకేంటి? మీరెందుకు అంత కంగారు పడ్డారు? కంగారంటే తలకి టప్పని సౌండ్ వచ్చింది కదా, ఏమైనా దెబ్బ తగిలిందేమోనని. ఆ తగిలింది కదా, దీన్నే ప్రేమ అంటారు. కాదు, నీ అమాయకత్వం అంటారు. నీ సిచ్యువేషన్లో ఎవరున్నా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. పెళ్లికి ముందు కూడా ఎన్నిసార్లు నీ మీద కన్సర్న్ చూపించలేదు చెప్పు? మరి అప్పుడున్న కన్సర్న్ ఇప్పుడెందుకు లేదు? అప్పుడున్న ఇష్టం ఇప్పుడెందుకు లేదు? అప్పుడున్న ప్రేమ ఇప్పుడెందుకు లేదు అంటున్నాను. నీకు ఆల్రెడీ చెప్పాను, మర్చిపోయి ఉంటే మళ్ళీ చెప్తున్నాను. ఒక ఫ్రెండ్గా నువ్వంటే నాకు ఇష్టం, బట్ భార్యగా మాత్రం నేను యాక్సెప్ట్ చేయలేను. ఫ్రెండ్గా అంటే నేనంటే ఇష్టం, కానీ భార్యగా అంటే మాత్రం ఇష్టం లేదు. మా నాన్న మా అమ్మని కూడా ఇలాగే ఏడిపించుకుని తినేవాడంట కదా, కానీ మా అమ్మ మార్చుకుంది. అలాగే మిమ్మల్ని కూడా నేనెప్పటికైనా మార్చుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పల్లవి గుండమ్మ కూతురన్న విషయం గుండమ్మకి తెలియకూడదు. ఇప్పుడేం చేయాలి? చెప్పు మమ్మీ. ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంటమ్మా? ఇవాళ నేను మూడౌట్లో ఉన్నాను మమ్మీ, ఒక టెన్షన్లో ఉన్నాను. ఏమైంది? ఏమవుతుంది, ఎప్పట్లాగే ఆ పల్లవి నన్ను ఓడించింది. మిస్సెస్ హైదరాబాద్ కాంపిటీషన్లో ఆ పల్లవియే గెలిచింది మమ్మీ. నేను ఓడిపోయాను, అందుకే నాకు చిరాగ్గా ఉంది. దాన్నేమీ చెయ్యలేకపోతున్నాను. ఏం చెయ్యలేనా అని టెన్షన్గా ఉంది మమ్మీ. నువ్వు ఆ చిన్న విషయానికి అంత టెన్షన్ పడుతూ అంత ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. దానికంటే చాలా పెద్ద విషయం జరగబోతుంది. నాకైతే బ్రెయిన్లో నరాలు కట్ అయిపోయేలా ఉన్నాయి. ఏమంటున్నావు మమ్మీ? దేని గురించి? ఏంటా పెద్ద విషయం? ఆ పల్లవి
గుండమ్మ కూతురు అనే విషయం తెలిసిపోయేలా ఉంది. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? పల్లవి గుండమ్మ కూతురనే విషయం ఎలా తెలుస్తుంది? ఒక లాకెట్ ఒకటి దొరికి చచ్చిందిలే. దాని ద్వారా నిజం బయటపడేలా ఉంది. ఆ సరోజ వల్ల వాళ్ళిద్దరూ ఒక్కటైపోయేలా ఉన్నారు. వాళ్ళిద్దరూ అమ్మ కూతురనే విషయం తెలిసిపోతే ఇక మనముండి ఏం ప్రయోజనం మమ్మీ? వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను మాట్లాడి ఆ నిజం తెలియకుండా చేస్తాను. ఆల్రెడీ నేను దానికి ట్రై చేశానే, ఫోన్ రీచ్ అవ్వట్లేదు. ఎట్టే పరిస్థితుల్లోనూ వాళ్ళకి నిజం తెలియకూడదు. ఆ గుండమ్మ పల్లవి మాత్రం ఎప్పటికీ కలవకూడదంతే. ఓకే మమ్మీ, ఏదో ఒకటి చెయ్యి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పల్లవి ఆ గుండమ్మ కూతురు అనే విషయం ఆ గుండమ్మకి తెలియకుండా చేద్దాం. ఏదో ఒకటి చేద్దాం మమ్మీ, నువ్వేం టెన్షన్ పడకు. ఓకే, కానీ వాళ్ళు మాత్రం కలవకూడదు. ఆ గుండమ్మ పల్లవి అస్సలు కలవకూడదు. కొంప మునిగింది. నేను మాట్లాడిందంతా ఇది వినేసింది. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఏం మాట్లాడుతున్నావు వైష్ణవి? అది నేను అక్షతతో మాట్లాడుతున్నాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావని అడగట్లేదు, ఏం మాట్లాడుతున్నావని అడుగుతున్నాను. ఎందుకు మేమిద్దరం కలవకూడదు అనుకుంటున్నావు? కారణం ఏంటి? మేమిద్దరం కలవకూడదు అనుకుంటున్న దానిలో నీ ఉద్దేశం ఏంటి? చెప్పు వైష్ణవి. ఏమైంది? ఏమైందమ్మా? ఎందుకు వైష్ణవితో గొడవ పడుతున్నావు? గొడవ పడటం కాదు మావయ్య, ఇది ఏదో విషయం మన అందరి దగ్గర దాస్తుంది. తెర వెనక ఏదో నాటకం నడిపిస్తోంది. ఎందుకు? అక్షితకి ఫోన్ చేసి పల్లవి నేను ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదు అని చెప్తోందండి. నువ్వు పల్లవి కలవకూడదా? ఎందుకు? అదేనండి, అదే దాన్ని అడుగుతున్నాను. చెప్పు వైష్ణవి, ఎందుకు కూతురు లాంటి నా పల్లవి నేను కలవకూడదు అనుకుంటున్నావు? కారణం ఏంటి? చెప్పు వైష్ణవి, చెప్పు. చెప్పమ్మా, ఎందుకు వాళ్ళిద్దరినీ విడదీయాలనుకుంటున్నావు? ఎందుకు వాళ్ళు కలవకూడదు అనుకుంటున్నావు? కారణం ఏంటమ్మా? అది మామయ్య. వైష్ణవి, మేమిద్దరం కలవకూడదు అని నీ నోటి నుంచి వచ్చిన మాట నేను క్లియర్గా విన్నాను. తప్పించుకోవాలని చూడొద్దు. అసలు ఎందుకు ఆ మాట అన్నావు? అసలు ఏం చేయాలనుకుంటున్నావు? చెప్పు. దానికంతటికీ కారణం ఆ పల్లవియే.